నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను సుధా బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం చెన్నైలో యూత్ తో రాహుల్ చిట్ చాట్ అబ్బాయిల కంటే అమ్మాయిలే తెలివైన వాళ్ళంటూ చలోక్తి నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య క్యాంపు కార్యాలయంలో కార్యకర్తలతో సమావేశం జగదీశ్వర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నడుచుకుంటామని హామీ వైసీపీలో చేరిన జనసేన మిత్రుడు పొట్లూరి విజయవాడ ఎంపీగా పోటీ చేయనున్న వరప్రసాద్ సమంతపై అభిమానుల ఆగ్రహం డబ్బు కోసం ఏదైనా చేస్తావా అంటూ ఫైర్ ఇండస్ట్రీ మార్చేసిన గీతా గోవిందం ముద్దుగుమ్మ అక్కడ రచ్చ షురూ చేయడానికి చలో అంటున్న రష్మిక ఇక డీటెయిల్స్ చూస్తే కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలోని దేవనకొండ మండలంలో వేసవికాలం సందర్భంగా ప్రజల మనిషిగా ప్రజల కష్టాలు తెలిసిన నాయకునిగా వారికి దాహార్తిని తీర్చేందుకు వీలుగా చలివేంద్రాన్ని ఎమ్మెల్యే గుమ్మానూర్ జయరాం కుమారుడు గుమ్మనూర్ ఈశ్వర్ ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో గుమ్మానూర్ జయరాంను భారీ మెజారిటీతో గెలిపించడమే కాకుండా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కూడా సీఎంను చేసే బాధ్యత మనపై ఉంది అని ఆయన గుర్తు చేశారు. ప్రారంభించడం జరిగింది. మరి ఈ దీంట్లో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 మరి ఏప్రిల్ 10 ఉత్సాహాన్ని మనము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పంచుకొని అఖండ విజయాన్ని జయరాం గారికి సాధించి అదే విధంగా మనం కలలు కంటున్నటువంటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని చేసుకుంటామని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం సోదరులారా. అదే విధంగా ఇక్కడ వచ్చేసినటువంటి పెద్దలు మరి మండల నాయకులు ప్రతి ఒక్కరికి పేరు పేరున మండల కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి గుమ్మనూరు సోదరులు ఈశ్వర్ గారు మనందరిని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. కష్టపడి 9 దేశాలు గెలిపిస్తే మనమంతా బాగా ఇంకా డెవలప్ చేసుకోవచ్చు. ఇక నల్గొండ జిల్లా నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తమ క్యాంపు కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చిరుమర్తి లింగయ్య కార్యకర్తలతో చర్చలు జరిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ గారి నాయకత్వంలో వారు చేసిన అభివృద్ధిపై ఆకర్షితుడై నియోజకవర్గ అభివృద్ధి కోసం పిల్లాయిపల్లి కాలువ కృష్ణా జలాల అభివృద్ధి గురించి పార్టీ మారడం జరిగిందన్నారు. నియోజకవర్గ ప్రాంతంలో ప్రముఖ సమస్యలు పరిష్కరించబడాలని టీఆర్ఎస్ లో గ్రూపులు ఉండవని కానీ కాంగ్రెస్ లో నాకు సీటు విషయంలో పోటీగా పుట్టగొడుగులా ఉత్తమ్ పుట్టించారన్నారు. కేటీఆర్ సారథ్యంలో రాజకీయంగా నాకు ఎటువంటి శత్రువులు లేరన్నారు. ఈ నియోజకవర్గంలో ప్రముఖులు నేతి పుల వేముల బడుగుల ఉన్నారన్నారు. వీరందరితో పాటు జగదీశ్వర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నడుచుకుంటామన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ తో నాకు ఎటువంటి విభేదాలు లేవన్నారు. ఈ సమావేశానికి వివిధ మండలాల నుండి వివిధ గ్రామాల నుండి అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. దుర్మార్గుడు అలాంటి దుర్మార్గు నాయకత్వం పనిచేయాలంటే ఇమడలేకపోయాను. ఒక సైకోలాగా తను నమ్మలేని పరిస్థితి ఉన్న వ్యక్తి ఆయన. ఈ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తానని ఎన్నో కలలు కానీ ఆయన ఆశించాడు. రాత్రి 12 గంటల దాకా కూర్చొని తాగుతాడు. పొద్దునట్టు మళ్ళీ 12 దాకా ఎవరికి అందుబాటులో దొరకడు. అలాంటి దుర్మార్గ వ్యక్తిని సారథ్యంలో నేను పనిచేయాలని అవసరమా అని ఆలోచించింది. నా కార్యకర్త నమ్ముకున్న కార్యకర్తలకు ఏమాత్రం చీమ కుట్టకుండా ఉండాలన్నా, ఈ ప్రాంతంలో సమస్యల పరిష్కారం కావాలన్నా, రైతాంగానికి సాగునీరు అందించాలన్నా నేను నిర్ణయం తీసుకోక తప్పదు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద పెద్ద ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టు కానీ ఇలాంటి ప్రాజెక్టులు పూర్తి చేస్తుంటే మన పక్కన ఉన్న ఉదయ సముద్రం ప్రాజెక్టు పూర్తి చేసుకోలేకపోతున్నాం. ఆ ప్రాజెక్టును పూర్తి చేసుకోవాలి. వారి సారథ్యంలో ప్రతి వ్యక్తిని నేను కాపాడుకోవాల్సిన ధర్మం నాకున్నది. వారి సారథ్యం ఒక పద్ధతి సిస్టమేటిక్గా పనిచేస్తారు కాబట్టి వారి నాయకత్వంలో ఆకర్షణ ఈరోజు పార్టీలో చేరుతాను. మొన్న వారిని కలిసి 2 గంటల సేపు మాట్లాడితే నాకున్న సమస్యలు కానీ నా ప్రాంత సమస్యలు కానీ ఇక్కడ ఉన్న కార్యకర్తలను ఏ రకంగా కలుపుకోపోవడం కానీ అన్ని రకాల వాళ్ళకి నాకు సూచనలు సలహాలు ఇచ్చి రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా
మళ్ళీ కూడా నాకు అస్యూరెన్స్ ఇచ్చి ప్రతి కార్యక్రమం కూడా ఎమ్మెల్యే తెలియకుండా జరిగే కార్యక్రమం ఉండదు, నీ కాన్స్టిట్యూన్సీలో జిల్లా మంత్రి కూడా ఇన్వాల్వ్మెంట్ కాడు, అన్ని రకాలుగా నువ్వే సుప్రీం కానీ అందరినీ కలుపుకొని పోవాలని వాళ్ళు అస్యూరెన్స్ ఇచ్చిందని నాకు చాలా సంతోషం అనిపించింది. అంత ఇచ్చినంత మాత్రాన కూడా ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కార్యకర్తలు ఉన్నారు, మొదటి నుంచి పనిచేసిన వాళ్ళు, నాతోటి కష్ట సుఖాలు ఉన్నప్పుడు నాతో పనిచేసిన వ్యక్తులు ఉన్నారు. ఎవరిని కూడా విశ్రమించకుండా అందరినీ కూడా అభివృద్ధిలో భాగస్వామ్యం చేసి అందరినీ కలుపుకొని రేపు జరగబోయే స్థానిక ఎలక్షన్ వచ్చినా కూడా ప్రతి కార్యకర్త కూడా బీఫామ్లు నా ద్వారా ప్రతి ఒక్కరికి నిజాయితీగా పనిచేసే ప్రతి కార్యకర్తకు అటువైపు ఉన్న వ్యక్తులు కానీ ఇటువైపు ఉన్న వ్యక్తులు కానీ అందరూ కూడా నేనే ఇచ్చి రేపు జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో నకరికల్ నియోజకవర్గం నుండి భారీ మేరతో గెలిపించే కార్యక్రమం చేస్తాం. రాజకీయాలు ఎవరితో నాకు శత్రుత్వాలు లేవు, ఎలక్షన్లు వచ్చినప్పుడే పోరాటం చేస్తాం తప్పితే ఎన్నికలు అయిపోయినైతే ప్రజా సమస్యలు అందరూ కూడా అందరితో కలిసిమెలిసి కలయికతో తిరిగే వ్యక్తిని. నా గురించి మీ అందరికీ తెలుసు. అదే పద్ధతిలో ముందుకు సాగుతా. ఈ ప్రాంతంలో కౌన్సిల్ చైర్మన్ విద్యాసాగర్ రావు గారు ఉన్నారు, రాజ్యసభ మెంబర్ బడుగులింగ యాదవ్ గారు ఉన్నారు, నిన్నటిదాకా ఎమ్మెల్సీగా పనిచేసిన పూల రవీందర్ ఉన్నాడు. అదేవిధంగా ఈ ప్రాంతం నుండి నాగార్జున సాగర్లో ఎమ్మెల్యేగా ప్రార్థించిన నోముల నరసింహయ్య కానీ, ఇటు నిన్నటిదాకా పనిచేసిన వీరేశం కానీ ఎవరిని కూడా విశ్రమించి అందరిని కలుపుకొని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం నా లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తాను. చిన్న చిన్న సమస్యలు వస్తుంటాయి, అన్నీ కూడా సార్ట్అవుట్ చేస్తాను. నా ఎమ్మటి ఉన్న కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న ప్రతి కార్యకర్త కూడా న్యాయం చేస్తే ఈ ప్రాంత సమస్యలు పరిష్కారం చేస్తాను కూడా మీ ద్వారా తెలియజేస్తాను. మన తెలుగు ఆడియన్స్ ఒక్కసారి ఎవరినైనా అభిమానించడం మొదలు పెడితే అంత ఈజీగా వదిలిపెట్టరు. ఠాగూర్ సినిమాలో చిరంజీవి కోసం ఈ డైలాగ్ కూడా పెట్టాడు వివి వినాయక్. ఒక్కసారి తెలుగు వాళ్ళు అభిమానిస్తే చచ్చే వరకు అది మారదంటూ ఉంటుంది ఈ డైలాగ్. ఇప్పుడు సమంత అక్కినేని విషయంలో కూడా ఇదే జరుగుతోంది. ఈమెను అభిమానించే వాళ్ళు ఇప్పుడు సోషల్ మీడియాకు సమంతకు ఓ సూచన ఇస్తున్నారు. ఓ యాడ్లో అక్కినేని కోడలు నటించడం అభిమానులకు అస్సలు నచ్చడం లేదు. అందులో నటించొద్దంటూ అభ్యంతరాలు చెబుతున్నారు. చిన్నపిల్లలకు చాలా ఇష్టమైన కుర్కురే యాడ్ చేస్తుంది సమంత అక్కినేని. మెలితిరిగి ఉన్న నాదే అంటూ వచ్చే ఈ యాడ్ బాగా పాపులర్ అయింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ యాడ్ టీవీ ఛానల్స్లో పదే పదే వస్తూనే ఉంది. అయితే ఈ ప్రోడక్ట్ తినడం వల్ల పిల్లల ఆరోగ్యం చెడిపోతుందని ఈ మధ్య కొన్ని ఆరోపణలు వచ్చాయి. అందుకే వీటి నుంచి దూరంగా ఉండాలంటూ ఆమెకు సూచిస్తున్నారు అభిమానులు. ఇక కర్నూలు జిల్లా దేవనకొండలో ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని పార్టీ జెండాలను, వాల్ పోస్టర్లను, బ్యానర్లను తీసివేశారు. ఎక్కడైనా రోడ్లపైన గానీ ఇంటిపైన గానీ ఏ పార్టీ జెండా గానీ కనిపించకూడదని ఎంఆర్ఓ ఆదేశాలు జారీ చేశారు. లోక్సభ ఎన్నికల వేళ ఓటర్లపై హామీల వర్షం కురుస్తోంది. మహిళలను తమ వైపు తిప్పుకునేందుకు అన్ని పార్టీలు పోటీ పడుతున్నాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు సైతం మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు కీలక హామీలు ప్రకటించారు. తాము అధికారంలోకి వస్తే పార్లమెంట్, అసెంబ్లీలో స్త్రీలకు 33% రిజర్వేషన్ కల్పిస్తామని స్పష్టం చేశారు. అంతేకాదు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లోనూ మహిళలకు 33% రిజర్వేషన్ ఇస్తామని ప్రకటించి సంచలనం సృష్టించారు. చెన్నైలోని ఓ మహిళా కాలేజీలో విద్యార్థినులను ఉద్దేశించి ప్రసంగించిన రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలోనే మొదటిసారిగా 2014లో మార్చి 2న మొదలైన ₹5 భోజన పథకం నాంపల్లిలో అన్నపూర్ణ క్యాంటీన్స్ అనే పేరుతో ప్రారంభించారు. ఆకలితో అలమటించే వారి పొట్ట నింపేందుకోసం మహానగర పాలక సంస్థ సేవా దృక్పథంతో ప్రారంభించిన ₹5 సబ్సిడీ ఆహార కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాల్సిన సబ్సిడీ ఆహార పథకాన్ని జీహెచ్ఎంసీ ఎంతో విజయవంతంగా చేపడుతూ నేడు దేశంలోనే పేరు పొందింది. దేశంలోనే మొదటిసారిగా 2014లో మార్చి 2న మొదలైన ₹5 భోజన పథకం నాంపల్లిలో అన్నపూర్ణ క్యాంటీన్స్ అనే పేరుతో ప్రారంభించారు. ఆకలితో అలమటించే వారి పొట్ట నింపేందుకోసం మహానగర పాలక సంస్థ సేవా దృక్పథంతో ప్రారంభించిన ₹5 సబ్సిడీ ఆహార కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాల్సిన సబ్సిడీ ఆహార పథకాన్ని జీహెచ్ఎంసీ ఎంతో విజయవంతంగా చేపడుతూ నేడు దేశంలోనే పేరు పొందింది.
ఇలాంటి మహోన్నతమైన పథకాలు మరిన్ని అమల్లోకి వస్తే తెలంగాణలో ఏ ఒక్కరూ కూడా ఆకలి పస్తులతో గడపాల్సిన దుస్థితి ఏర్పడదు. డివిజన్కు 1 చొప్పున 150 కేంద్రాలు ఏర్పాటు చేయాలని గతంలో సీఎం చంద్రశేఖరరావు ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఈ భోజన కేంద్రాల సంఖ్యను తాజాగా 100కు చేర్చింది జీహెచ్ఎంసీ. హరేకృష్ణ మిషన్ సహకారంతో నగరంలో తక్కువ ధరకు జీహెచ్ఎంసీ భోజనం సమకూరుస్తోంది. ఈ భోజన కేంద్రాల ఏర్పాటుతో కార్మికులు, నిరుపేదలు 5 రూపాయలకే కడుపు నిండా భోజనం చేసే అవకాశం కలిగింది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు ముందు ఈ భోజన కేంద్రాల ఏర్పాటు ప్రతిపాదన తెరమీదికి రాగా అప్పటి నుంచి విడతల వారీగా భోజన కేంద్రాల ఏర్పాటు జరుగుతోంది. ఒక్కో ప్లేట్ భోజనానికి జీహెచ్ఎంసీ 19.25 రూపాయలు చెల్లిస్తుండగా పౌరుల నుంచి 5 రూపాయలు వసూలు చేస్తున్నారు. మిగిలిన వ్యయమంతా హరేకృష్ణ మిషన్ భరిస్తోంది. జీహెచ్ఎంసీ హరికృష్ణ మిషన్కు 11 కోట్ల చిల్లర బాకీ పడటంతో పథకానికి బ్రేక్ పడింది. ఇదిలా ఉండగా దీనికి లిఖితపూర్వక ఆధారాలు ఇరువరికీ లేకపోవడంతో కొత్తగా వచ్చిన అధికారి దీనితో నాకు సంబంధం లేదంటూ చేతులు దులుపుకుంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కల్పించుకుని హరికృష్ణ మిషన్తో సమావేశమై న్యాయాలు చర్చించడం మంచిదని ప్రజలు కోరుతున్నారు. మరోవైపు ప్రారంభంలో ఉన్న క్వాలిటీ ఇప్పుడు లేదని పథకంలో భాగంగా మొక్కుబడిగా భోజనం పెడుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. దానికి తోడు సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తున్నారని, అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో నాణ్యత లేని భోజనం అందిస్తున్నారన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రజలకు న్యాయం జరిగేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇదిలా ఉండగా కమిషనర్ 5 రూపాయల భోజన పథకం ప్రారంభించడంతో నగర మేయర్ మాజిద్ హుస్సేన్ కేవలం 1 రూపాయికే అల్పాహారం అందించే మరో బృహత్తర పథకాన్ని ప్రారంభిస్తామన్నా ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు. పథకాల విషయంలో పోటీపడుతున్న కమిషనర్, మేయర్ వాటి అమలులో మాత్రం ఆలస్యత్వాన్ని ప్రదర్శిస్తున్నారన్న వార్తలు వస్తున్నాయి. ఇక్కడ ఏ టైంలో 5 రూపాయల భోజనం సమయాలు ఏంటి? ఏ టైంలో పెడుతుంటారు? టైమింగ్స్ నేను 11 నుంచి 2 వరకు పెడుతుంటాను రైస్. అయితే మెయిన్ ఏంటంటే మాకు ఇక్కడ ప్లేస్ ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి? అంటే మాకు డబ్బు చుట్టూ ఉన్న ప్లేస్ సరిపోవట్లేదు. మాకు ఎండాకాలం కాబట్టి అక్కడ కొంచెం నీడ సౌకర్యం ఉంటే బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ డస్ట్బిన్ ఉంటుంది. డస్ట్బిన్ పై ఇక్కడ బ్లీచింగ్ పౌడర్ కూడా వేపిస్తలేదు. ఆ జీహెచ్ఎంసీ ఊకెట్టడం కదా. అలాంటి ప్రాబ్లం ఉంది సార్. ఇంకా పక్కన కూడా ఇక్కడ కొంచెం వాడిని పక్కన జరిపిస్తే బాగుంటుంది. ఇక్కడ నీడ సౌకర్యం ఉంటే జనాలు కూడా వచ్చేటప్పుడు తినడానికి బాగుంటుంది. నీడ సౌకర్యాలు కల్పించాలా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే వాటర్ ఫెసిలిటీ కూడా కల్పిస్తే ఇక్కడ బాగుంటుంది. వాటర్ ఫెసిలిటీ లేదంటారా? అంటే వాటర్ ఉండదు కానీ వాటర్ ప్యాకెట్ ఒకటే ఉంటుంది. ఇంకా వాటర్ ప్యాకెట్లో ఇంకా 2 ఇస్తే బాగుంటుంది. ఇక్కడ ఎన్ని రకమైన వంటకాలు పెడుతుంటారు? ఇక్కడ మా చెక్లు ఉంటాయి. డైలీ చెక్లు ఉంటాయి. మామిడికాయ పికిల్స్, నిమ్మకాయ పికిల్స్ ఉంటాయి. డైలీ ఇక్కడ కర్రీస్ ఉంటాయి. 2 ఉంటాయి. ఈరోజు ఆలు కర్రీ, మంచిగా చారు వచ్చింది. రీసెంట్గా ఏంటంటే పెరుగు కూడా పెడుతున్నాం. వీక్లీ వారానికి 1 సార్లు పెరుగు కూడా పంపిస్తాం. అంటే రోజు ఇవే కర్రీస్ ఉంటాయా? ఏమన్నా చేంజ్ చేస్తారా? చేంజ్ ఉంటుంది సార్. డైలీ చేంజ్ ఉంటుంది. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. అచిర కాలంలో మమ్మల్ని ఆదరించి మేము V3 న్యూస్ ఛానల్ను ప్రారంభించిన 100 రోజులలో మాపై అభిమానంతో 20,000 సబ్స్క్రైబర్లు కావడం మాపై మీకున్న నమ్మకాన్ని తెలియజేస్తుంది. బాలారిష్టాలను అధిగమించి బుడిబుడి అడుగులతో ప్రారంభమైన మా ఈ ప్రస్థానాన్ని ఆదరిస్తున్న V3 న్యూస్ ప్రేక్షకులకు ధన్యవాదాలు. మీరు మాపై మరింత బాధ్యతను పెంచారు. మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మరిన్ని విభిన్న కార్యక్రమాలతో మిమ్మల్ని ఎప్పటికప్పుడు ఆనందింపజేస్తూ మీ ఆధారాభిమానాలను చురగొంటామని సవినయంగా తెలియజేస్తున్నాము. అతి తొందరలో 2 రాష్ట్రాలలో V3 న్యూస్ ప్రసారాలు ప్రారంభం కాబోతున్నాయని మరొకసారి మా V3 న్యూస్ ఛానల్ సబ్స్క్రైబర్లందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇట్లు మీ V3 న్యూస్ ఛానల్ యాజమాన్యం మరియు సిబ్బంది. వయసుతో సంబంధం లేకుండా హార్ట్ అటాక్, స్ట్రోక్, కార్డియోవాస్క్యులర్ డిసీజ్ వలన ప్రతిరోజు ఎంతో మంది మరణిస్తున్నారు. దీనికి కారణం ఆహారపు అలవాట్లు, కరోనరీ రిస్క్ ఫ్యాక్టర్స్, షుగర్, బీపీ, అధిక కొలెస్ట్రాల్, ఊబకాయం, వ్యాయామం చేయకపోవడం, మానసిక ఒత్తిడి, రక్తనాళాలలో కొవ్వు చేరడం. అయితే గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారికి మరియు భవిష్యత్తులో గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉండటానికి హార్ట్ ప్లస్ ఔషధం చక్కగా పనిచేస్తుంది. హార్ట్ ప్లస్ ఔషధ శక్తి హృదయ కండరాలను మృదువుగా ఉంచుతుంది. కరోనా
కరోనరీలో రక్త ప్రసరణ సాఫీగా జరిగేట్లు చూస్తుంది. రక్తనాళాల్లో గడ్డకట్టిన రక్తాన్ని కరిగిస్తుంది. గుండె నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. లో బీపీ, హై బీపీ నుండి కాపాడుతుంది. రక్తంలో ఆక్సిజన్ శాతం పెంచుతుంది. ఇది 100% వనమూలికలతో తయారు చేయబడింది. దీనితో ఎటువంటి దుష్ఫలితాలు ఉండవు. ఇది హృద్రోగులకు దివ్యౌషధం. ఇప్పుడే ఆర్డర్ చేయండి. సెల్ 8099999242. శ్రీ గాయత్రీదేవి జ్యోతిష్యాలయం, దిల్సుఖ్ నగర్. శ్రీ పండిట్ సాయిరాం శాస్త్రి గారు గత 30 సంవత్సరాలుగా దిల్సుఖ్ నగర్ లో స్థిరంగా ఉంటున్నారు. మీరు చేస్తున్న ప్రయత్నాలు విఫలమగుట, కార్యక్రమాలయందు ఆలస్యం, అనుకోని చిక్కులు, వివాహ ప్రయత్నం ముందుకు సాగక వివాహ ఆలస్యం, ఉద్యోగం, ఆరోగ్యం, దాంపత్యం, సంతానయోగం, విదేశీయానం, భూ వివాదములు మరియు వ్యాపారాదులలో సమస్యలకు జ్యోతిష్యపరమైన పరిష్కారమునకై పుట్టిన తేదీ, బొటనవేలు ముద్ర, హస్తరేఖలు, జాతకం చూసి వివరముగా జ్యోతిష్యం చెప్పగలరు. మీరెక్కడెక్కడో జ్యోతిష్యమడిగి నిరాశ చెంది ఉండవచ్చు. ఒక్కసారి శ్రీ సాయిరాం శాస్త్రి గారిని సంప్రదించండి. గమనిక: స్త్రీ పురుషుల ఎటువంటి జీవిత సమస్యలకైనా పూజ, హోమం, అంజనం, యంత్రం, మంత్రం ద్వారా 9 రోజుల్లో గాయత్రీదేవి సాయిబాబా పూజ చేసి శాస్త్రోక్తంగా పరిష్కారం చూపగలరు. గాయత్రీదేవి జ్యోతిష్యాలయం, ఫ్లాట్ నంబర్ 101, ఫస్ట్ ఫ్లోర్, శిల్పి అపార్ట్మెంట్స్, ఏ బ్లాక్, నియర్ కోనాక్ థియేటర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. సెల్ 9949373448, 9440537044. వెల్కమ్ బ్యాక్. ఇక సార్వత్రిక ఎన్నికల కోసం తెలంగాణలో అధికారులు ఓటర్ల జాబితాలు సిద్ధం చేస్తున్నారు. ఫామ్ 6తో నమోదైన కొత్త ఓటర్ల పేరుతో పాటు మార్పులు చేర్పుల అనంతరం పూర్తి స్థాయిలో జాబితాలు రూపొందిస్తున్నారు. అయితే ఓటర్ల లిస్టును పరిశీలిస్తున్న అధికారులకు దిమ్మ తిరిగిపోయేలా చిత్రమైన పేర్లు కనిపిస్తున్నాయి. బాహుబలి, సన్ ఆఫ్ చౌగులి అని ఒక ఓటరు పేరుంటే మరికొందరు ఓటర్ల పేర్లు ఇడ్లీ అని, యాపిల్ అని ఉన్నాయి. ఇవైతే పర్వాలేదు, కానీ మరికొన్ని పేర్లు పూర్తిగా రాయడానికి వీల్లేని భాషలో కంపరం పుట్టిస్తున్నాయి. ఆ పదాలను వినలేక అధికారులే చెవులు మూసుకునే పరిస్థితి ఉంది. మొత్తం మీద విభిన్నంగా కనిపించిన 37 పేర్లను ఓటరు జాబితాల నుంచి తొలగించారు అధికారులు. ఇక కర్నూలు జిల్లా డోన్ పట్టణ సమీపంలోని జాతీయ రహదారిపై గల కంబాలపాడు సర్కిల్ నందు పట్టణ సీఐ కళా వెంకటరమణ తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్తున్న ఆరెంజ్ ట్రావెల్స్ బస్సులో ప్రయాణిస్తున్న 2 వ్యక్తుల నుండి 1 కిలో 228 గ్రాముల బంగారం, సుమారుగా 38 లక్షలు విలువ గల బంగారం, 88,22,000 నగదు పట్టుకున్నారు. ఈ బంగారం బెంగళూరుకు చెందిన విజయ జ్యువెలర్స్ అండ్ విజయ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ అను కంపెనీకి చెందిన సొమ్ముగా తెలుస్తోంది. పోలీసులు అదుపులోకి 2 వ్యక్తులను తీసుకున్నారు. ఆరెంజ్ టూర్స్ అండ్ ట్రావెల్స్. తర్వాత పబ్లిక్ అందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా అభ్యర్థన ఏమంటే, మీరందరూ కూడా ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది కాబట్టి ఎక్కువ మొత్తంలో డబ్బులు తీసుకువెళ్ళాలన్నప్పుడు ప్రాపర్గా డాక్యుమెంట్స్, రిసిప్ట్స్ పెట్టుకొని తీసుకువెళ్ళాలని మనకి. ఇక ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు తనయుడు ఏపీ మంత్రి నారా లోకేష్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న విషయంలో క్లారిటీ వచ్చేసింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గుంటూరు జిల్లాలోని మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని టీడీపీ వర్గాలు తెలిపాయి. మంగళగిరిలో టీడీపీ బలీయంగా ఉన్న నేపథ్యంలో లోకేష్ పోటీ చేస్తే విజయం నల్లేరుపై నడకలా మారుతుందని భావిస్తున్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ మండలం పులిగొంట గ్రామంలో వెలసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ రంగనాథ స్వామి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. సంతాన వరసిద్ధునిగా పేరుగాంచిన శ్రీవారికి ఆలయ కార్యనిర్వహణాధికారి రామకృష్ణ ఆధ్వర్యంలో రంగారెడ్డి, వరదరాజుల దంపతుల మీదుగా శ్రీవారికి కళ్యాణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. లక్ష్మీం క్షీరసముద్రాదనయ శ్రీరంగధామేశ్వరీం దాసీభూతమస్తమేవందాం లోకైకదీపాంతరాం శ్రీమన్మందగడాక్షరుద్దువ బ్రహ్మేంద్ర గంగాధరాం శ్రీలక్ష్మీవరలక్ష్మీన ప్రసన్నభూసర్వధా అద భాషిక పూజాంచి కృష్ణే అద కంకణ పూజాంచి కృష్ణే లక్ష్మీం క్షీర సర్వగం మర్దుమే భావం దుర్వా దుష్టప్రణాశినే లక్ష్మీం క్షీరసముద్రాదనయాన్ శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవమణితాం లోకైక దీపాన్పురాం శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం స్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియం ధ్యాయామే
ప్రముఖ పారిశ్రామికవేత్త పవన్ కళ్యాణ్ స్నేహితుడైన పొట్లూరి వరప్రసాద్ వైసీపీలో చేరారు. లోటస్ పాండ్లోని అధినేత జగన్ సమక్షంలో ఆయన వైసీపీ కండువా కప్పుకున్నారు. 2014 ఎన్నికలప్పుడు పొట్లూరి అసెంబ్లీ టికెట్ ఆశించారు. పవన్ కళ్యాణ్ ద్వారా గట్టిగానే ప్రయత్నించి ఫెయిల్ అయ్యారు. ఈసారి ఆయన పక్కా వ్యూహంతో అడుగులు వేసి తన అనుచరులతో కలిసి జగన్ గూటికి చేరారు. వైసీపీ నుంచి పీవీపీ విజయవాడ ఎంపీగా పోటీ చేయడం దాదాపు ఖాయమైంది. హైదరాబాద్ సోమాజిగూడ డాక్టర్ కంభంపాటి స్వయం ప్రకాష్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో డాక్టర్ కంభంపాటి స్వయం ప్రకాష్ గారి 57వ జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రసాయన శాస్త్రంలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు మరియు డాక్టర్లకు మరియు ఇతర సేవా సదస్సులో పనిచేసే ప్రతినిధులకు సన్మానం గావించి మెమంటోను మరియు అవార్డులను అందజేశారు. స్వయం ప్రకాష్ గారి సతీమణి రామలక్ష్మి గారు, ఆవులప్ప గారు, సినీ నటుడు సుబ్బరాయ శర్మ, డాక్టర్ చంద్రకాంత్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సో రసశాస్త్రంలో ఉత్తీర్ణులు బాగా మంచి మార్కులు వచ్చి ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి అవార్డు ఇస్తూ క్యాష్ ప్రైజ్ 5000 క్యాష్ ప్రైజ్ అంటే అవార్డు ఇస్తూ వస్తున్నాము అప్పటి నుంచి. ఈసారి కూడా వాళ్ళని అలా పిలిచాను. సో ఇవన్నీ చేసి చేస్తున్నాను ఏదో అన్నది కాదు, ఇంకా నాకు ఏదో తను చెప్పినవి తను చేసినవి ఇంకా మనం ఎంత చేయగలము అన్న ఉద్దేశంతో ఆయన స్ఫూర్తితోటే ముందడుగేయాలని చెప్పి అనుకుంటూ ఉంటాను నేను. సో అదే చేస్తానని మీ అందరి బ్లెస్సింగ్స్. ఎంతమంది వచ్చారని కాదు, ఇక్కడ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు పేరుకి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. వాళ్ళందరూ మాకు ఆత్మీయులు, మా ఆయనకి శ్రేయోభిలాషులు, మా కుటుంబానికి ఎంతో ఇదిగా ఉంది. రవిప్రకాష్ గారు కూడా అమ్మ నేను ఇలా దూరంగా వెళ్ళాల్సి వచ్చింది, ఛానల్ ఏదో పెట్టున్నారు వెళ్ళాల్సి వచ్చింది లేకపోతే వచ్చేవాడిని చెప్పారు. ఎందుకంటే ఆప్తులు దగ్గర ఉన్నా దూరంగా ఉన్నా వాళ్ళ మనసులు ఎప్పుడూ మాకు దగ్గరగానే ఉంటాయి అని నేను నమ్ముతాను. అదే స్ఫూర్తితోటి ఇంకా ముందడుగు వేయాలని మీ అందరి బ్లెస్సింగ్స్ మా సంస్థకి తప్పకుండా ఉంటాయని ఆశిస్తూ సెలవు. అంటే నా సొంత ఇల్లు అని స్వయం ప్రకాష్ గారు వారి సొంత ఇల్లుగా భావించి ఇది చేసేటువంటి కార్యక్రమాలకు తెలియజేయడం చాలా సంతోషంగా ఉంది. Thank you very much once again to you and your family. ప్రాజెక్ట్ బాగున్నారా సేవ ఈ వాటికి 10 years క్రితం నుంచి. బట్ మా రిలేషన్ ఇస్ మచ్ మోర్ డీపర్ అని నాకు ఒక 1 year బ్యాక్ నుంచి తెలిసింది. మేమిద్దరం కలిసి ఆ స్కూల్కి రోజు న్యూట్రిషియస్ బ్రేక్ఫాస్ట్ పంపించడానికి కృషి చేస్తున్నాం. 1 year నుంచి సక్సెస్ఫుల్గా పంపిస్తున్నాము. నేషనల్ ఫోటోగ్రఫీ కన్వెన్షన్లో భాగంగా శిథిలమైన కాకతీయ వారసత్వ సంపదకు అద్దం పట్టే రీతిలో రెట్రోస్పెక్టివ్ ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్ పేరుతో ఫోటోగ్రాఫర్స్ మధు గోపాల్ మరియు అరవింద్ ఆర్య హన్మకొండలో హోటల్ కాకతీయ హరితలోని ఏకశిలా కాన్ఫరెన్స్ హాల్లో ఈ నెల 17 నుంచి 20వ తేదీ వరకు తెలంగాణ ఫోటోగ్రఫీ అకాడమీ వేదికగా నిర్వహించనున్నారు. హైదరాబాద్ బేగంపేట రాజారాం గారు వాతావరణ పరిస్థితుల గురించి మీడియాతో మాట్లాడారు. రానున్న ఈ 3 నెలల్లో మరియు ఎండాకాలంలో వాతావరణ పరిస్థితులు, వాతావరణ ఉష్ణోగ్రతలు మామూలుగా పెరుగుతాయని మరియు ఇప్పటిదాకా గరిష్టంగా ఉన్న 45.5 డిగ్రీల సెల్సియస్ ఉందని, ఆ విధంగానే ఇక ముందు కూడా 1 డిగ్రీ కానీ 2 డిగ్రీలు కానీ పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి రాజారాం గారు తెలియజేశారు. వడగాల్పుల తీవ్రత అనేది రావడం జరిగింది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఉష్ణోగ్రతలు 2018లో అంత ఎక్కువ స్థాయిలో పెరగలేదు అన్నమాట. సో అంటే ఉష్ణోగ్రతలు పెరగకపోవడానికి కూడా ప్రధాన కారణం ఏంటంటే 2018లో ఈ ఉపరితల ఆవర్తనాలు, ఉపరితల ద్రోణులు అనేవి ఏర్పడడం, తర్వాత ఈ మధ్యాహ్నం నుంచి ఈ సాయంత్రం పూట
ఈ క్యూములో నింబస్ మేఘాలు అనేవి ఏర్పడి ఉరుములతో కూడిన వర్షాలు పడటం, తర్వాత ఈ ఈదురుగాలులు వడగాల వర్షాలు పడటం, దీనివల్ల ఏంటంటే భూ వాతావరణం అనేది చల్లబడడం జరిగిందనమాట 2018లో ఎక్కువ రోజుల పాటు. సో దానివల్ల మనకి ఉష్ణోగ్రతలు అంత ఎక్కువ స్థాయిలో పెరగలేదు. అంటే కొంచెం పబ్లిక్లో కొంచెం పుకార్లు లేకున్నారు సార్, హైదరాబాద్లో చాలా ఇప్పుడు ఈ సమ్మర్ చాలా భయంకరంగా ఉండబోతుంది అని మాకు ఇక్కడ బయట వచ్చిన సమాచారం అది ఉంది సార్. దాని మీద ఏం చెప్తారు సార్ మీరు? ఈ మార్చి ఏప్రిల్ మే ఓవరాల్ మామూలుగా సమ్మర్ లాగానే ఉంటుందా, లేదంటే ఎక్కువగా టెంపరేచర్స్ పెరిగే అవకాశం ఉందా ఈ 3 monthsలో అని చెప్పగలుగుతారు? మనకేంటంటే ఇప్పుడు హైదరాబాద్ విషయానికి వస్తే, హైదరాబాద్లో మనం చూస్తే ఇప్పటి వరకు నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత 45.5 degrees సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత. అది కూడా 1966 సంవత్సరం జూన్ 2వ తారీఖున నమోదవడం జరిగిందనమాట. సో అంతకన్నా ఎక్కువ ఉష్ణోగ్రత ఇప్పటి వరకు మనకి దాటలేదు, రికార్డ్ అవ్వలేదు. సో మనకి ఈ 2016 సంవత్సరంలో ఏ రకంగా అయితే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయో అదే స్థాయిలో మాత్రమే ఈసారి కూడా నమోదయ్యే అవకాశం ఉంది. మనకి ఎక్కువ 50 degrees సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత రావడం అనేది జరగదు సార్. స్పెషల్ ప్రికాషన్స్ చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళకి కానీ ఏమైనా చెప్పదలుచుకున్నారు సార్? ఈ ఎండాకాలంలో ఎలా ఉండాలి, నీళ్ళు తాగాలి చెప్తా ఉంటారు కదా, ఎక్కువగా వాటర్ తాగాలి, డీహైడ్రేషన్ అవ్వకుండా ఈ ఎండకి ఎట్లా ఉండాలి మీరు చెప్తారా సార్? మీరు ప్రజలకు ఎట్లా ఉండాలి ఇది మనకి ఎండ దెబ్బ తగలకుండా అట్లా ఎలా హౌ యూ కెన్ ప్రివెంట్ అంటే ఎలా ఉండాలి అనేది దాని మీద అవగాహన ఇవ్వగలుగుతారా ప్రజలకి? ఇప్పుడు ఏంటంటే మనకి ఈ వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా పెరగడం అనేది ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య ఎక్కువగా ఈ వేడి వాతావరణం అనేది ఏర్పడడం జరుగుతుంది. ఉష్ణోగ్రతలు మనకు పెరగడం అనేది అత్యధికంగా నమోదవడం అనేది మధ్యాహ్నం 1 గంట 2 ఆ ప్రాంతాల్లో. ఇక హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్టులో ఈరోజు కలకలం చెలరేగింది. సాధారణ తనిఖీల్లో భాగంగా అధికారులు ప్రయాణికుల వీసాలను పరిశీలించగా 26 మంది మహిళలు నకిలీ వీసాలతో కువైట్కు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్టు తేలింది. దీంతో వీరందరినీ అధికారులు అరెస్టు చేశారు. అనంతరం ఈ 26 మందిని ఎయిర్పోర్టు పోలీసులకు అప్పగించారు. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసిన పోలీసులు ఈ నకిలీ వీసాల వెనుకున్న సూత్రధారులను అరెస్టు చేసేందుకు విచారణ ముమ్మరం చేశారు. ఇండస్ట్రీలో ఎవరి అదృష్టం ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పడం కష్టం. ఇప్పుడు రష్మిక మందన్న విషయంలో కూడా ఇదే జరుగుతోంది. తెలుగు ఇండస్ట్రీకి ఎలాంటి సందడి లేకుండా వచ్చింది ఈ ముద్దుగుమ్మ. చలో సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి వచ్చింది రష్మిక మందన్న. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకుంది. ఆ తర్వాత విజయ్ దేవరకొండతో నటించిన గీతా గోవిందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు ఇండస్ట్రీలోనే అత్యధిక లాభాలు తీసుకొచ్చిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది ఈ చిత్రం. ఈ సినిమాతో రష్మిక స్టార్ అయిపోయింది. ఇప్పుడు తన ఫోకస్ తమిళ ఇండస్ట్రీపై మళ్లించింది. ఇప్పటి నుంచి అక్కడ కూడా సినిమాలు చేస్తానంటుంది. తాజాగా కార్తీ సినిమాతో తమిళ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతోంది రష్మిక. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. చెన్నైలో యూత్తో రాహుల్ చిట్ చాట్. అబ్బాయిల కంటే అమ్మాయిలే తెలివైన వాళ్ళంటూ చలోక్తి. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య క్యాంపు కార్యాలయంలో కార్యకర్తలతో సమావేశం. జగదీశ్వర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నడుచుకుంటామని హామీ. వైసీపీలో చేరిన జనసేన మిత్రుడు పొట్లూరి. విజయవాడ ఎంపీగా పోటీ చేయనున్న వరప్రసాద్. సమంతపై అభిమానుల ఆగ్రహం. డబ్బు కోసం ఏదైనా చేస్తావా అంటూ ఫైర్. ఇండస్ట్రీ మార్చేసిన గీతా గోవిందం ముద్దుగుమ్మ. అక్కడ రచ్చ షురూ చేయడానికి చలో అంటున్న రష్మిక. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.